సో మనం ఏమైనా జియో ఉన్నాయి అది సేమ్గా మనకి ఎవరికి ఇవ్వగలుగుతాను ఎవరికి ఇవ్వము దానికి క్లియర్గా డిఫైన్ చేసి ఉన్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు మీరు అప్లై చేయండి. రిజిస్టర్లో పేరు నోట్ చేస్తారు, మీ ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ కూడా నోట్ చేస్తారు. మళ్ళీ వచ్చేసి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి మీకు చెప్తారు మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా. ఎలిజిబుల్ ఉన్నారు అంటే పక్కా వస్తుంది. ఇన్ఎలిజిబుల్ ఉన్నారు తర్వాత ఇన్సిస్ట్ చేయకండి. ఎందుకు ఇన్ఎలిజిబుల్ వాళ్ళకి ఇవ్వడానికి ఎలాంటిగా స్కోప్ లేవు, ఎలిజిబుల్ వాళ్ళకి పక్కా ఇవ్వాల్సింది. ఇప్పుడు వాళ్ళు లిస్ట్ చదివారు, దాని మీద మీకు అభిప్రాయం ఎవరికి మిస్ అయింది అన్నీ మీరు చెప్పాల్సింది. ఏమైనా డౌట్ వస్తుంది మన మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, వార్డ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. మీ ఎలాంటిగా ఏమైనా డౌట్ ఉంటుంది సార్ట్అవుట్ చేస్తాము. అండ్ మళ్ళీ చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి పక్కా లబ్ధి వస్తుంది. సాగు యోగ్య భూమికి రైతు భరోసా వస్తుంది. అంటే ఏమైనా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయిపోయింది, నాలా అయిపోయింది, లేఅవుట్ అయిపోయింది, అథరైజ్ అన్ఆథరైజ్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నాయి వాళ్ళకి రాకుండా మిగతా సాగు యోగ భూమి ఏమైనా మన దగ్గర డిజిటల్ సైన్ పుస్తకాలు ఉన్నాయి వాళ్ళకి రైతు భరోసా వస్తుంది. సో ఇప్పుడు ఏఈఓ గారు చెప్పారు క్లియర్గా, ఎంక్వైరీలో ఎలిజిబుల్ ఉంటుంది అంటే అందరికీ 100% వస్తుంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మ భరోసా సంబంధించిన ఉన్నాయి, కానీ ఇది గ్రామీణ ప్రాంతం కోసం మాత్రమే ఉన్నాయి. 20 రోజులు ఎవరైనా కూలి పని ఎంజీ నరేగాలో చేశారు ఉపాధి హామీ కింద వాళ్ళకి ఎలాంటిగా భూమి లేవు అంటే 12,000 సంవత్సరంకి వస్తుంది. ఇది పట్టణ ప్రాంతంలో అప్లికేబుల్గా లేవు. అగ్రికల్చర్ వర్కర్, ల్యాండ్లెస్ పువర్, పల్లె ప్రాంతం వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు పథకాలు. ఇందిరమ్మ ఇల్లు పథకాల్లో 2 రకాల ఉంటుంది. ఒకడు ఇల్లు లేవు జాగా ఉన్నాయి, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఇంకా కొందరు ఇల్లు లేవు జాగా లేవు, 2 లేవు. సో 2 లిస్ట్ ప్రిపేర్ అయింది, అర్హత ఉన్న వాళ్ళకి అది ఇక్కడ వస్తుంది. వాళ్ళు చెప్పారు మన ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన లిస్టులో పేరు ఎలా వచ్చింది అంటే 2023లో కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత ఒక ప్రజాపాలన నిర్వహించి అందరితోటి దరఖాస్తు తీసుకొని దానికి డిజిటలైజేషన్ జరిగింది. దానికి ఉన్న పేర్స్ అన్నిటికీ ఎంక్వైరీ చేసేసి ఇక్కడ వచ్చినాయి పేరు. మనకి ఇప్పుడు ఏమైనా ఎలిజిబుల్ ఉన్నారా ఎలిజిబుల్ మనకు తెలియదు. ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా చుట్టుపక్కల వాళ్ళ నుంచి మాత్రమే అడిగి మీతోటి అడిగి మాత్రమే ఎలిజిబుల్ ఎలిజిబుల్ డిసైడ్ చేస్తాను. ఇప్పుడు కూడా నేను కొన్ని ప్లేస్లో మాట్లాడాను. సో ఇక్కడ ఇల్లు లేవు కానీ ఊర్లో ఇల్లు ఉన్నాయి అంటే మీకే తెలుసు మనం ఏం చేస్తాము, దానిలో ఏం ఎక్కువ చేయము. ఇక్కడ అడిగి కానీ కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు మళ్ళీ చెప్తారు మనకి ఇట్లా ఉన్నాయి. సో మీరు కొంచెం ఆనెస్ట్గా చెప్పాల్సింది, ఇల్లు లేని వాళ్ళకి ఎలిజిబుల్ వాళ్ళకి పక్కా ఇల్లు వస్తుంది. ఇల్లు ఉన్న వాళ్ళు అనవసరంగా అడగండి. కొంతమంది 2009-10లో ఇందిరమ్మ ఇల్లు కింద ఇల్లు కట్టారు, మంచిగా ఉన్నాయి, దానికి కూల్చేసి కొత్త కట్టుకోవడానికి ఇప్పుడు అవకాశం లేవు. ఆ ఇల్లు ఎప్పుడైనా ఖరాబ్ అయిపోతుంది, ఆ టైంకి మళ్ళీ వస్తుంది. ఇది నిరంతరం ప్రక్రియ. ఇది ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ రాదు, అట్లా ఎలాంటిగా లేవు. సంవత్సరంకి టార్గెట్ ఉన్నాయి. అండ్ పువరెస్ట్ ఆఫ్ పువర్ ఒక కచ్చా హౌస్ ఉన్నాయి, దానిలో 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఉంటున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ ఇల్లు రావాలి, దాని తర్వాత రేకుల్ సెట్. అట్లా ఒక ప్రయారిటీ ప్రిపేర్ చేసేసి మీ అందరితోటి డిస్కషన్ చేసేసి ఫైనల్గా ఈ లిస్ట్ ఫైనలైజ్ అవుతుంది. సో ఎవరికి పేరు ఏమైనా మిస్ అయింది మీకు తెలుసు అంటే నేను ఎలిజిబుల్ ఉన్నాను అంటే మీరు దరఖాస్తు పెట్టండి, దానికి కూడా ఎంక్వైరీ చేసేసి సాఫ్ట్వేర్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్లాట్స్ కానీ హౌస్ రేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం తొలగించడం జరిగింది. అందులో ఏమన్నా కొంచెం తప్పులు మా అధికారులు తప్పులు జరిగినా కానీ అది వ్యవసాయేతర భూమి కాస్త వ్యవసాయమే అని మాకు చెప్పినా కానీ మీ దరఖాస్తు సాధించినా కానీ అందులో మేము మన పునః పరిశీలించి మేము ప్రజలకు ఇప్పుడు రైతులకు ఇప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ న్యాయం చేసి రైతు భరోసా అటు ఇప్పిస్తామనే వాగ్దానం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు వ్యవసాయ అధికారులు అటు దీన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాలు చెప్పిందో సార్ వాటి ప్రజల సమక్షంలో తెలియజేశాం సార్. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా కానీ మేము దాన్ని సరిదిద్దుకొని ప్రతి అర్హులైన రైతులకు ప్లస్ మన ఫార్మర్స్కు రైతులకు మరియు ఏవైతే ఈ రేషన్ కార్డ్స్ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి డిపార్ట్మెంట్ ఈ మందమరి మండలంలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్కు సమన్వయంతో ఉండి మన మందమరి మండల ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అర్హులను మిస్ చేయకుండా చూసుకుంటామని తమరికి తెలియజేస్తున్నాం సార్. అలాగే ఇటు విషయమే తమరు ఒక 2 నిమిషాలు మన మందమరి గ్రామ ప్రజలకు
తెలియజేయాలని కోరుతున్నాను సార్. అది కొత్త రేషన్ కార్డు కోసం కావచ్చు, లేకపోతే రేషన్ కార్డు దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ను కొత్తగా యాడ్ చేసుకోవడం కోసం కావచ్చు, లేకపోతే ఎవరైనా చనిపోయారనుకుంటే డిలీట్ చేయడం కోసం కావచ్చు, ఇందిరా మహిళలకు సంబంధించి అసలు మా పేరు మొత్తానికే సర్వేలో రాలేదు కావచ్చు, లేకపోతే సర్వేలో వచ్చింది కానీ ఇప్పుడు చదివిన లిస్టులో లేదని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళు మేము ఎలిజిబిలిటీ అని చెప్పి భావించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ దరఖాస్తుని ఇక్కడ ఫిల్ చేయవచ్చు. ఈ దరఖాస్తు అంతా కూడా ఇప్పుడు మేము ఒక రిజిస్టర్లో తీసుకుంటాం, ఇదంతా కూడా డిజిటలైజేషన్ చేస్తాం. సార్ చెప్పినట్టు మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మళ్ళీ ఒకసారి ఈ తీసుకున్న దరఖాస్తుల మీద ఎంక్వైరీ అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఏవోసారి చదివినిపించిన వ్యవసాయేతర భూములు ఏదైతే ఉందో ఆ వ్యవసాయేతర భూముల మీద కూడా మీకు ఏమన్నా సార్ మాది వ్యవసాయేతర భూమి కాదు, మా అగ్రికల్చర్ భూమే అనుకోకుండా ఆ లిస్టులో వచ్చింది అనుకుంటే అది కూడా మీరు సంబంధించిన అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్కు పంపించడం జరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేసి ప్రతి ఒక్కరి దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.